నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరిన మేరకు సుమారు 2 కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముమ్మిడివరంలో స్థానిక డిఎల్ఎఫ్ కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు పాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి 1,116 రూపాయలు నగదు విరాళంగా అందజేసిన యానాం కనకాలపేట గ్రామానికి చెందిన నాయకులు కవల కోటేశ్వరరావు వరలక్ష్మి దంపతులు ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాలు 19/5/2025 నుండి 5/6/2025 గురువారం వరకు జరగనున్నాయి. జూన్ 2వ తేదీ జాగరణ, 3వ తేదీ తీర్థం, 5వ తేదీ దండాడింపు మరియు ఉయ్యాల సేవతో జాతర మహోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలియజేశారు. అమ్మవారి జాతర సందర్భంగా తొలి రోజు భారీ భజంత్రీలు, మేళతాళాలతో గరగ నృత్యాలతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సంబరం నిర్వహించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామ దేవత శ్రీ లంకతల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మండల పరిధిలో గ్రామాలలో సంబరం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీ లంకతల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, అమ్మవారి జాతర దండాడింపు రోజు ఉయ్యాల సేవలో పాల్గొంటే సంతానం లేని వారికి అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం.
యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి రెండవ దఫా నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరిన మేరకు సుమారు 2 కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానాంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి రెండవ దఫా నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కోరిన మేరకు సుమారు 2 కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానాం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మాణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడారు. అమంగళాని శుభాని వర్ధంతాం ఆరోగ్యం శుభం శుభంగాధారణ విష్ణో వైకుంఠం లోకమప్రియాత్ నారాయణ నమస్తే భూత్ జగన్నాథ దేవ దేవజనార్దన సంసారార్థ అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్కి గత నెల 24వ తారీఖున తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఎస్సీ గారు సిఈ గారు వారికి సెకండ్ ఫేజ్ గురించి ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంకా మిగిలిన పనుల్లో చూస్తే 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓపెన్ మండపం ఇన్ స్టోన్ వర్క్ ఎడిషనల్ అమౌంట్ అంటే ఫస్ట్ కాంక్రీట్ తోటి ధ్వజస్తంభంకు ముందు అక్కడ ఉంది, దాన్ని స్టోన్ తోటే చేయడానికి ఇంకొక ఎడిషనల్గా 25 లక్షలు ఖర్చు అవుతుంది. అది అలాగే కాంపౌండ్ వాల్ ఫౌండేషను అలాగే ఫ్లోరింగ్కి 1,20 లక్షల రూపాయలు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ముఖ మండపం ఇంక్లూడింగ్ ఆర్నమెంటల్ వర్క్స్ అన్నిటిని కలిపి 1,15 లక్షల రూపాయలు. కన్స్ట్రక్షన్ ఆఫ్
వాహనశాల అండ్ ఎదురుగుంట కట్టే బిల్డింగ్ స్టోర్ రూమ్కి 40 లక్షల రూపాయలు. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ మరలా ఇక్కడ మనం ఈ బాలాలయం దగ్గర దాన్ని ఆఫీస్ రూము అన్నీ కూడా మళ్ళీ ఒకటి కట్టాలి. దానికి ఒక 38 లక్షలు అవుతుంది. ఫౌండేషన్లో ఎడిషనల్గా మనం మళ్ళీ ఫౌండేషను వేయడం జరిగింది. ఫౌండేషన్ ఇంకా మరలా ఎడిషనల్గా తీసుకున్నారు. దానికి 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ధ్వజస్తంభానికి కాపరు అలా గోల్డ్ కోటెడ్ దాంతో అది చేయడానికి 1,10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాంపౌండ్ వాల్ స్టోన్ స్పెషల్ వర్క్ ఈ చెక్కడానికి దీనికి దగ్గరగా 2,50 లక్షల రూపాయలు దీనికి అవుతుంది. కాకుండా టాయిలెట్స్ మళ్ళా కట్టడానికి ఒక 20 లక్షలు. ఇవి దీన్ని 8,63 లక్షలు అయింది మొన్న మనం ఇచ్చింది. దాన్ని మళ్ళా 2 రోజుల క్రితం దాన్ని రెనోవేషన్ ఇంకా చేస్తే, ఎందుకంటే ఇంకా మనకి సైటు పక్క సైట్ అది కూడా పెరిగింది. ఆ కాంపౌండ్ వాల్ పెరుగుతుంది, ముఖమండపం మళ్ళీ సైజులు మారుతూ ఉన్నాయి. దాన్ని 2 డేస్ బ్యాక్ మనం చేస్తే 9,03 లక్షలు అవుతుంది. అంటే ముందు చెప్పిన అమౌంట్లు అవన్నీ కూడా మళ్ళీ పెరిగాయి. దాన్ని ఇప్పుడున్న 18వ తారీఖున అనగా 2 రోజుల క్రితం చైర్మన్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీసు, దేవస్థానం సంబంధించిన మినిస్టర్ గారికి కూడా వెళ్ళి 18వ తారీఖుకి మన గుడి ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఈ గుడి ఫస్ట్ ఫేజ్లో 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయల్లో ఫౌండేషన్కి ఏమో డోనర్స్ 1,30 లక్షల రూపాయలు మెటీరియల్ వాళ్ళు ఇచ్చున్నారు. దాని కాకుండా 5,71 లక్ష, ఈ 5,75 లక్షల్లో 3 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇవ్వడం జరిగింది. 2,71 లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేసాం. వారు శ్రీవాణి అకౌంట్ నుంచి తిరుపతి దేవస్థానం అకౌంట్కి ఇచ్చారు. మనమేమో 2,71 లక్ష మనం ఇక్కడ రెనోవేషన్ అకౌంట్కి మనకు వచ్చిన డొనేషన్ నుంచి తిరుపతి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ కాకుండా 5,71 లక్ష ఫౌండేషన్ తోటి చూసుకుంటే 7 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ వర్క్. ఇది మనకి జూలై నెలాఖరికి వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చేలాగా రీసెంట్గా వారు చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు ఇంకా 9,03 లక్షలు ఉండాలి. మొత్తం కాంపౌండ్ వాల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అన్నీ కలిపి దాంట్లో ఈరోజు 1,90 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి ఈరోజు బోర్డులో అప్రూవల్ చేశారు. అలాగే రెండో ఫేజ్లో మనకి చేయవలసిన ఈ 12 కాంపోనెంట్లో 8 కాంపోనెంట్స్ వాళ్ళు మరలా సెకండ్ టెండర్కి కాల్ చేసి మనం డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత అంటే 5,50 లక్షలు 9,03 లక్షల రూపాయల్లో మనం కాంపౌండ్ వాల్ కానీ, అలాగే టాయిలెట్స్ కానీ, అలాగే పక్కనున్న కళ్యాణ మండపం కోకోనట్ కళ్యాణ మండపాన్ని రెనోవేషన్ కానీ, ఈ పక్కన మనం కట్టుకునేది ఎందుకంటే దేవుణ్ణి తీసిన తర్వాత ఇది మొదలు పెట్టాలి కాబట్టి ఇది కూడా మనం చేసేలాగా కమిటీ ఆధ్వర్యంలో ఈ 4 పనులు చేసేలాగా మిగతా పనుల్ని తిరుపతి దేవస్థానం వారే టెండర్ కాల్ చేసి చేయడానికి ఈ 4 తప్పించి 5,50 లక్షల రూపాయలకి వారి ఎస్టిమేట్లు అవి ఉన్నాయి. 9,03 లక్షల నుంచి తగ్గిస్తే 5,50లో 1,90 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం ఇచ్చి మనం మిగిలిన డబ్బుని డిపాజిట్ చేసిన వెంటనే వారు టెండర్ కాల్ చేసేలాగా ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మనం యానం వెంకటేశ్వర స్వామి గుడి ముందు 7 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం నుంచి వారు డబ్బు ఇవ్వడం జరిగింది. మరలా ఈరోజు 1,90 లక్షల రూపాయలు ఈరోజు బోర్డులో శాంక్షన్ అయ్యడం జరిగింది. అంటే మన యానం వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి దేవస్థానం నుంచి 4,90 లక్షల రూపాయలు వాళ్ళు 2 ఫేజ్లు కలిపి ఇచ్చేలాగా వారు ఇచ్చి ఉన్నారు. మనం మిగిలిన ఈ దగ్గరగా 5 కోట్లు తీస్తే 7, 9, 16 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు 16 కోట్లు అవుతుంది. ఇది కాకుండా కూడా ఇంకా ఉన్నాయి 16 కోట్ల రూపాయల్లో మనం భక్తుల దగ్గర నుంచి ఇప్పుడు వరకు ముందు మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా కాంపౌండ్ వాల్కి అవన్నీ కూడా ఈ రాయితోడు చెక్కే చాలా ఫ్యామిలీస్ వారు పాండిచ్చేరిలో జరుగుతున్న వర్క్కి వారి ద్వారాగానే మనం ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కాంపౌండ్ వాళ్ళు ఆ వర్క్ మేము చేయలేమని చెప్పారు. ఇప్పుడు టెండర్లో కూడా అది రావట్లేదు.
మిగిలిన పనులు వాళ్ళు చేసే పనులు ఇందులో ఏదైనా 1-2 పనులు కూడా చిన్న చిన్న పనులు వదిలేసినా కానీ దాన్ని మళ్ళా కమిటీ ద్వారాగా చేసే విధంగా చేయడం ఒకటి. ఇప్పుడు మనం ఈ 5.5 కోట్ల రూపాయల్లో వాళ్ళ 1,90,00,000 రిలీజ్ చేయాలని అంటే మనం ఇంకా 3,60,00,000 రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేయాలి. ఇప్పుడు నేను మన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే గవర్నర్ గారిని కూడా లాస్ట్ 1 year నుంచి మనం అడుగుతూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ గుడికి పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి అయితే ₹1 కూడా మనం తీసుకోలేదు, వారు కూడా ఇవ్వలేదు. మొన్న చెప్పిన విధంగా చెప్పినప్పుడు ఈ బడ్జెట్లో ₹1,00,00,000 వారు బడ్జెట్లో HRIలో యానం టెంపుల్ కానీ పెట్టున్నారు. నేను ఒక 2 రోజుల్లో మళ్ళీ వెళ్ళి ఇవాళ బోర్డు మీటింగ్లో ఈ విధంగా శాంక్షన్ అయ్యింది కాబట్టి 3,60,00,000 రూపాయలు మాకు ఇమీడియట్గా కావాలి. దాంట్లో మ్యాక్సిమం మీరు ఎంత ప్రభుత్వం నుంచి ఇస్తారో ₹1,00,00,000 కాకుండా ఇంకా కొంత ఎడిషనల్గా ఇవ్వమని చెప్పేసి నేను కోరడానికి థర్స్డే ఆర్ ఫ్రైడే ఇటు గవర్నర్ని, సీఎంని, ఆఫీసర్లతోటి మీటింగ్కి నేను వెళ్ళడానికి నిర్ణయం. ఈరోజు ముఖ్యంగా ఈ సెకండ్ ఫేజ్ రావడానికి చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ ఈరోజు సెకండ్ ఫేజ్ కూడా తిరుపతి దేవస్థానమే టేకప్ చేసేలాగా మరలా 1,90,00,000 రూపాయలు ఇస్తున్నందుకు తిరుపతి దేవస్థానం బోర్డు సంబంధించిన బోర్డు మెంబర్స్కి, చైర్మన్కి, దాంట్లో బోర్డులో పనిచేస్తున్న అధికారులకి అందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు యానం ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా తిరుపతి దేవస్థానానికి ప్రాపర్టీకి సంబంధించిన గుళ్ళు మాత్రమే వాళ్ళు టేకప్ చేస్తారు. తిరుపతి దేవస్థానానికి సంబంధం లేని యానం వెంకటేశ్వర స్వామి గుడిని మొట్టమొదటిసారిగా వారు కట్టడానికి గత బోర్డులో నేనున్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రభుత్వాలు మారినా కానీ నా రిక్వెస్ట్ని వారు ఒప్పుకుని రెండోసారి కూడా డబ్బులు ఇస్తున్నందుకు, అలాగే రెండో టెండర్ని కూడా వారే కాల్ఫర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి గుడిని కట్టి మన పూజలు జరిపించి దేవుణ్ణి అక్కడ పెట్టిన తర్వాత వారు తిరిగి వెనక్కి ఇదయ్యేలాగా ఎటువంటి వారికి ఆ తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కానీ, దీంట్లో ఈ భూములు కానీ, ఆస్తులు కానీ ఏది సంబంధం లేకపోయినా కానీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉన్న ప్రత్యేకత, అలాగే ఇక్కడ నాకు బోర్డులో ఉన్న మెంబర్స్కో, అధికారులకో, అలాగే ఆంధ్ర ప్రభుత్వంతో ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఈరోజు రెండోసారి కూడా ఈ బోర్డులో శాంక్షన్ అయినందుకు మరొకసారి ప్రత్యేకంగా బోర్డు చైర్మన్ గారికి, అధికారులకి, బోర్డు మెంబర్స్కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో కొంత లాస్ట్ ఒక 20 రోజుల నుంచి సెకండ్ ఫేజ్ రాకన్నా ఉండాలని, తిరుపతి దేవస్థానానికి కూడా ఇక్కడి నుంచి మన ప్రభుత్వానికి HRI కూడా దాని మీద ఇబ్బంది పెట్టాలి, రెండోది రాకన్నా ఉండాలని మన యానం నుంచి సంబంధించిన ఒక 2 కంప్లైంట్స్ ఇవ్వడం అన్నీ కూడా ఇచ్చేసినా కానీ ఈ రోజుకి అన్నీ తొలగిపోయి, ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి నేను చాలా విపరీతమైన టెన్షన్స్లో ఉన్నాం. ఎందుకంటే సెకండ్ ఫేజ్ మళ్ళీ తిరుపతి దేవస్థానం కానీ ఈ కంప్లైంట్స్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడతో ఫస్ట్ ఫేజ్ తోటే ఆఫ్ చేస్తానంటే చాలా మనం మిగతా ఫేజ్ మళ్ళీ ఎలా చేయాలి, మనం మళ్ళీ మొత్తం డబ్బు అంతా కూడా మనమే భరించాలి. మనం చేసేటప్పుడు చిన్న ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదే వారు ఏ విధంగా అయితే ప్లాన్ ప్రకారంగా వెళుతున్నారో దాన్ని మనం సూపర్వైజింగ్ మాత్రమే కరెక్ట్గా ఇక్కడ నడుస్తుందా నడవట్లేదు అన్నది మాత్రమే మనం దగ్గరుండి సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. అందుకని ఆ టెన్షన్లో డబ్బుల గురించి పెద్ద టెన్షన్ కాదు, కానీ ఎవరో ఇచ్చి ఇవ్వకపోయినా ఇవ్వద్దని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ దానికి పెద్ద నేను ఎక్కువగా సీరియస్గా తీసుకోను. నేను అనుకున్నది ఏ విధంగా అయితే ఈ గుడిని మనం నిర్మిద్దామో, కొన్ని వందల సంవత్సరాలు ఉండేది ఎంతో పవిత్రమైన గుడిని, ఈ గుడిని అద్భుతంగా ఉండేలాగా చేయాలన్న తాపంతో ఎక్కువ సంవత్సరాలు లేట్ అయినా కానీ, లీగల్గా కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ మొదలుపెట్టిన తర్వాత దాన్ని ప్రతిరోజు ఇక్కడ నేను ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిని ఏదో సొంత గుడియో లేకపోతే సొంత ఇల్లు కట్టితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పర్యవేక్షణలోనే అందరూ సమస్యల్లో నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి మనం వాళ్ళ దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం నుంచి డబ్బు రిలీజ్ చేసే ముందు మరలా ఇటు ప్రభుత్వం, పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి అలాగే డోనర్స్ కూడా మీరు తోసిన సహాయాన్ని అందించమని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను.
ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు స్థానిక డిఎల్ఎఫ్ కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన తరువాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 2024-25 ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పార్టీకి సేవ చేసి మరణించిన నాయకులకు సంతాపం తెలియజేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీర జవాన్లకి సమావేశం ఘన నివాళులర్పించారు. సభనుద్దేశించి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సభ ముందు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఐలాండ్ చుట్టూ 323 కోట్ల రూపాయలతో ఏటిగట్టు బలోపేతం మరియు రోడ్డు నిర్మాణం, 18 కోట్ల రూపాయలతో లంక్ ఆఫ్ తానే లంక, వివేకానంద వారధి వద్ద ఇరుపక్కల గ్రోయన్స్ వర్క్, 230 కోట్ల రూపాయలతో కూనాలంక, గురజాపు లంక, సలాదివారిపాలెం మరియు మురమల్ల గ్రోయన్స్ వర్క్, 40 కోట్ల రూపాయలతో బైరోపాలెము, ముల్లేటి మొగ, పల్లము, బలసితిప్ప గ్రామాలలో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జీలు వెడల్పు చేయడం, 72 కోట్ల అంచనాలతో జీమూలపాలెం, 44 కోట్ల అంచనాతో గోగుల్లంక గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, యానాం నుండి జొన్నాడ ఎన్హెచ్ రోడ్డు వరకు ఏటిగట్టు వెడల్పు, ముమ్మిడివరం కాట్రేనికోన వయా ఐనాపురం ఆర్ఎన్బి రోడ్ నిర్మాణం, జీ వేమవరం టు గొర్రిపూడి ఆర్ఎన్బి రోడ్ నిర్మాణం, చంద్రన్న బీమా పునర్ప్రారంభించాలి. 2014-19 మధ్యలో నిర్మించుకున్న గృహాల వారికి మరియు వివిధ అభివృద్ధి పనులు చేసిన వారికి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలి. రైతులకు ఉపయోగపడే పుంత రోడ్లు, కాలువగట్లు, మార్కెట్ కమిటీ మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రావెల్ రోడ్లు నిర్మించాలని తీర్మానాలని మినీ మహానాడులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వంలో చేపట్టామని, దీనిలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచామని, దీని ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో 40,932 మంది లబ్ధిదారులకు 17 కోట్ల 24 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో సుమారు 30 కోట్ల రూపాయలతో 196 సీసీ మరియు డ్రైన్లు నిర్మాణం చేస్తున్నారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మరమ్మత్తు మరియు కొత్త రోడ్డు నిర్మాణం. గత ప్రభుత్వం మూసివేయించిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి రోజు వందలాది మంది పేదవారికి ఆహారం అందిస్తున్నాం. నియోజకవర్గంలో ఇంజరం వద్ద 3 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం. నియోజకవర్గ పరిధిలో 25 కోట్ల రూపాయలతో 37 ప్రదేశాలలో రక్షిత మంచినీటి ట్యాంకులు మరియు పైప్ లైన్ల నిర్మాణం. 161 కోట్ల ఏఐఐబి నిధులతో ముమ్మిడివరం నగర పంచాయతీలో సమగ్ర మంచినీటి సరఫరా కార్యక్రమం. ఓఎన్జీసీ నష్టపరిహారం కింద చేపల వేట మీద ఆధారపడిన సుమారు 20,000 మందికి 133 కోట్ల పంపిణీ. విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం కార్యక్రమం. అన్నదాత సుఖీభవ జూన్లో రైతుల ఖాతాలో జమ. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. తర్వాత 19 నుంచి 24 మధ్య కాలంలో మన కార్యకర్తలందరూ కూడా యువత దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా మన నియోజకవర్గంలో ఏ యొక్క కార్యక్రమాన్ని మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా మనందరూ కూడా ముందుండి దాన్ని అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలో దాన్ని మంచి మెరుగుగా చేసినటువంటి ఘనత మన నియోజకవర్గానికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా దక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన కార్యకర్తలందరూ కూడా ఎంతో కృషితోటి మన పార్టీ అధికారం లేనప్పుడు మనందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడి ఏ కార్యక్రమం పెట్టినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మన యొక్క కార్యకర్తలది, అదేవిధంగా మన నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా అని చెప్పేసి సవినయంగా నేను ఈ యొక్క సభాపూర్వకంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన యొక్క కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సూపర్ 6 కార్యక్రమం జరిగిన, లేదంటే సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగిన, మనం ఎన్నికల్లో ఏ విధంగా ఎదరికెళ్ళాలి, ప్రతిరోజు కూడా మనం ఆర్నిసులు ఉన్నటువంటి ఆర్నిసులు పార్టీ కోసం కష్టపడి తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా కూడా మన కార్యకర్తల యొక్క కష్టం ప్రతిఫలంగానే ఈ రోజు మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందని మీకు యొక్క సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చూడండి, సిమెంట్ రోడ్లు గత 14వ సంవత్సరంలో 2014లో 24,000 కిలోమీటర్లు ఇచ్చారు సిమెంట్ రోడ్లు. ఇప్పుడు ఆయనే మేము ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు కూడా జన్మభూమి మీద సిమెంట్ రోడ్లు వేయించారు. ఇప్పుడు స్టార్టింగ్ అదే అప్పుడే జన్మభూమి పెట్టి ఆయన సిమెంట్ వేయించి ఏర్పాటు చేసేవాడు. అలాగా మొత్తం రాష్ట్రంలో బూడిదతో మట్టితో ఉన్న రోడ్లన్నీ వీళ్ళన్నీ కూడా గట్టి లేకుండా పురుగు లేకుండా శుభ్రమైంది. నేను చెప్తానంటే మీరు కొన్ని వినాలన్నీ కూడా రోడ్లు మీరు చెప్పాలి, వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే సంక్షేమం మన డబ్బులు ఇక్కడే ఉండే కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి కూడా కావాలి, తరతరాలుగా అభివృద్ధి కావాలి.
మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా చూసుకోవాలి. అన్నింటినీ కూడా విజన్ ఉన్న నాయకులు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. మనమే కాదు, మన మోడీ గారు మొన్న వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఈనాడు హైదరాబాద్లో ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉన్న నాయకుడు మోడీ గారు అంటే, నేను విజన్ ఉన్న నాయకుడు కాదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఐటీ సిటీ కట్టిన హైదరాబాద్లో ఐటీ సిటీ కడితే నేను చూసి అప్పుడే చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు అనుకున్నాము అని చెప్పారు మన మీటింగ్లో. అప్పుడు మేము ఉండగానే అంటే ఆ రకమైన విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మంచి నాయకులు పార్టీలో మనంతా కూడా ఉన్నాం. ఆ పార్టీని మనం కాపాడ కోసం కూర్చే పార్టీ అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకరి వల్ల కాదు, ఇది రాష్ట్రంలోని 50 మంది ప్రధానికం 50 మంది నాయకులు కార్యకర్తలు కూడా మన తెలుగుదేశం పార్టీని కాపాడ కోసం కూర్చే పార్టీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి మీకు చాలా సమస్యలు పుట్టవుతాయి. మీకు పెన్షన్ 4,000 అన్నారు ఇచ్చారు. మొట్టమొదట 200 రూపాయలు చేశారు. రామారావు 75 రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు 200 చేశారు. తర్వాత 2,000 చేశారు. మళ్ళీ ఇప్పుడు 4,000 చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ. అలాగే పక్కాకి ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఆనాటి నుంచి కూడా తాటాకిళ్ళని అసలు మనకి తాటాకి వాళ్ళకి ఎన్నో వచ్చి సిల్వర్ అంతే ఆ రోజుల్లో. దాన్ని 3 లక్షల రూపాయలు చేశారు ఎస్సీలకి, బీసీ ఓసీలకి 2,50,000 రూపాయలు చేశారు. వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. సెంటున్నర భూమి ఇచ్చి మరి సెంటు భూమి ఇస్తారు. టౌన్ 3 సెంట్ల భూమి 2 గ్రామాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఒకటి కూడా ముందు జరగబోతా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అదే రకంగా మరి 3 సిలిండర్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా. అదే రకంగా అన్న క్యాంటీన్లు తీసేసారు. ఎంత దారుణం ఉండేది. 5 రూపాయలు భోజనం టిఫిన్ పెడుతుంటే ఆ క్యాంటీన్ మొత్తం మూసారండి. రామారావు పేరు చెప్పి ఎన్టీ రామారావు పేరు పెట్టింది. ఇంత దారుణం ఉండేది. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. 100,000 మంది తింటా ఉన్నారు. దాన్ని 175 ఈ క్యాంటీన్ పెట్టడం జరిగింది, అన్న క్యాంటీన్. అలాగే రేపు జూన్ 18వ తారీఖున మనకి అమ్మ ఊడేళ్ళు లెక్కలో తల్లి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం. ఈ విద్యా సంవత్సరం ఈ స్కూల్ పెట్టే ముందే వారి ఖాతాల్లో జమ చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే మీ అందరి ఖాతాల్లో వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసిన ఆగస్టు 15 నుంచి మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆగస్టు 15 నుంచి మరి అందరికీ అవుతుంది. అదేవిధంగా రైతులకి మరి 10,000 నుంచి 20,000 చేస్తా అన్నాం. అది కూడా ఈ నెల వచ్చే నెల 15 లోపు రైతుల ఖాతాల్లో కూడా మనం జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం గత 5 సంవత్సరాల్లో ధాన్యం ఉంటే 2-3 నెలలకైనా డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి కేవలం 24 గంటల్లో ఆ రైతు ఖాతాలో జమ చేసే ప్రభుత్వం మనం ఆ రోజు మాటిచ్చాం. 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తుంది మన ప్రభుత్వం. టార్గెట్ తక్కువైతే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాడికి మళ్ళీ తెచ్చి మ్యాక్సిమం అందరి దగ్గర రైతులందరి దగ్గర కూడా ధాన్యం కొనుగోలు కూడా చేయడం జరిగింది. మరి అదే కాకుండా మన మరి పూర్ణాలంక, దుర్గాపురంక, సమాజవారి పోలం, పురమల ఏరియాలో బ్లడ్ బ్యాంక్ పక్కగట్ట గోదావరి కోసం వచ్చింది కాబట్టి 230 కోట్లతో ఈ బ్లడ్ బ్యాంక్ కాపాడుకోవడానికి ఏదైతే గ్రోయింగ్ వరకు కూడా ప్రపోజల్ పంపాం. అదేవిధంగా మన చివరి గ్రామాలైన భైరవపాలెం, పొల్లేటి మొగ, పల్లం, పొలుస్తిప్పు గ్రామాల్లో 4 బ్రిడ్జీలు కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అది కూడా 40 కోట్లతో ప్రతిపాదన పక్క ఆ బ్రిడ్జీలు కూడా మరి ఎంపీ గారు మేము కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా పూర్తి చేయాలని ప్రతిపాదన పంపడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మూలపాలెం బ్రిడ్జి మనం ఒకసారి టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలిపించి వర్క్ స్టార్ట్ చేసాం. కాకపోతే 28 కోట్ల నుంచి 74 కోట్లకి వెళ్తాం. ఈ లోపల మన ప్రభుత్వం పోవడం ఆగిపోయింది. దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. ఆ 2 కూడా మనకి హామీ ఇచ్చారు. ఏదైతే గోగుల్లోకి పెంచి 44 కోట్లు, మూలపాలెం పెంచి 72 కోట్లు కూడా ఆ 2 కూడా హామీ ఇచ్చారు. మనకి ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి అంతా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ 2 బ్రిడ్జిలు కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎందుకంటే 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ సమర్థవంతంగా పరిపాలించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తి ఉండే. తప్పనిసరిగా ఇవన్నీ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రం పుంజుకుంటుంది ఆర్థికంగా. ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఆయన సహకరిస్తా అని చెప్పారు కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మన ముమ్మడివరం నగర పంచాయతీకి వచ్చి మన పోలమ్మ చెరువు గట్టుని ఈ మండలంలో ఉన్న అందరికీ కూడా ఒక వాకింగ్ ట్రాక్ చేయాలి. దాని చుట్టూ ఎల్ఈడీ లైట్ పెట్టాలి.
దానికి జిమ్ ఐటమ్స్ అన్ని పెట్టాలని చెప్పి మరి ఓఎన్జీసీ కూడా అడగడం జరిగింది. దానికి ₹1 అర్చసాయి కూడా అతి తొందరలోనే చేస్తారు కాబట్టి ఆ పార్కుని ఒక సుందరమైన పార్కుగా తయారు చేయడానికి మరి ప్రతిపాదన చేసాం. అదేవిధంగా ఏదైతే స్కూల్స్ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి మనకి, ఏదైతే చొల్లంగిపేటలో మన కానేలంగలో ఆ 2 స్కూళ్ళు కూడా 2,40,00,000 దాన్ని కూడా తొందరలో ఆధునీకరణ చేస్తాం. ఇవన్నీ ఓఎన్జీసీ డబ్బులు అడిగి ఓఎన్జీసీలు కూడా మరి మనకి హామీ ఇస్తామని చెప్పి మరి అదే కాకుండా పల్లెటూరులో సిహెచ్సి కూడా 50 లక్షలు అడగడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉంది కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజలకు కావాల్సిన స్కూల్ కానీ కాలేజీలు కానీ మీరు సహకరించాలని అడిగాం. దానికి సుముఖంగా ఓఎన్జీసీ ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఈ పనులన్నీ కూడా మీరందరూ ఎంతో మరి రెండోసారి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా అనునిత్యం అభివృద్ధి మీద దృష్టి పెట్టి మా నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటూ మీకు అత్యధికంగా ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చి మరి పెద్ద పెద్ద రోడ్లు కూడా మనం సిమెంట్ రోడ్లు కూడా వేసుకున్నాం. మరి ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలని బాధ్యత ఉంది. మరి తొందరలో మరి ఏదైతే ఇవి ఉద్యోగాలకు కావాల్సిన మన ప్రతిపాదనలన్నీ కూడా మన హరీష్ గారు కూడా మీ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలో చాలా మంది రోజు 20 నుంచి 30 మంది ఉద్యోగాల గురించి వస్తారు యూత్ అందరూ డిగ్రీలు చదువుకుని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా 20. యానాం శివారు సావిత్రినగర్ మినీ ఇండోర్ స్టేడియంలో ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. యానం సావిత్రినగర్ నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ బృందం రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. అదేవిధంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రినగర్ నందమూరి అభిమాన సంఘం ప్రెసిడెంట్ మస్కపల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సంగాడి సతీష్, కార్యదర్శి పిసింగి బాబి, సంయుక్త కార్యదర్శి దండుప్రోలు భవనారాయణ, కోశాధికారి వనవాడి మాతరాజు, కాలాడి నారాయణ, కొప్పాడి బంగారయ్య, దోమ వీరరాజు, భారతరాజు, పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయి అవును నందమూరి వారసుడైన మన ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ ఘనంగా నిర్వహణ జరిగింది. అందులో ఈరోజు ఏంటంటే రక్తదాన శిబిరం
ఏర్పడడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క నందమూరి అభిమాని కానీ ఇతర అభిమానులు కానీ దీన్ని ప్రోత్సహించి మా యొక్క ప్రోగ్రాం విజయవంతం చేశారు. అసలు ఇంత ఘనంగా కూడా జరిగిందని చెప్పి మేము అనుకోలేదు. మేము అనుకున్న దానికన్నా డబల్ ఘనంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్క పేరున కేఎన్ఎం బాబాయ్ కానీ వీరాజ బాబాయ్ కానీ ఇంకా బంగారు బాబాయ్ కానీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడానికి మెయిన్ కారణం ఎవరైనా ఉన్నారంటే మన బావి. నేను వద్దన్నా సరే కానీ ఖచ్చితంగా మనం చేయాలని చెప్పి పట్టుబడి మరి చేయించాడు. దీంట్లో ఈ రక్తదాన శిబిరం ఇంత ఘనంగా జరగడానికి మన నందమూరి అభిమాని కాకపోయినా సరే కానీ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన మూదాచంద్ర దగ్గరుండి మరీ నమస్కారం. ఈ సౌత్నరం గ్రామంలో నందమూరి అభిమాని సంఘం మేము మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఇంత గ్రాండ్గా చేయడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ మన నందమూరి అభిమానులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని ఇంత సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రక్త శిఖరం చేయడం కూడా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈరోజు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కొత్తగా మన సాత్నగర్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుపుకొని నందమూరి అభిమానులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిసారిగా సావిత్రినగర్లో మరి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు వేడుకలను మరి చాలా ఘనంగా అదేవిధంగా ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి సావిత్రినగర్ గ్రామంలో ఇదే మొట్టమొదటిసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకే ఆ ఘనత వర్తిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యిండు కూడా మనకి ఫ్యాన్స్ ఫాలోయింగు ఫ్యాన్స్ పార్టీలు కాకుండా రాజకీయ పార్టీలు కాకుండా కులాలకు అతీతంగా స్థానిక జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకల రద్దీని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన నడిపుడిలాకు వద్ద ఈదరపల్లి వద్ద నూతన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. స్థానిక మండల పరిధిలోని నడిపుడిలాకు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల నిర్వహణ తీరుతెన్నులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యాలకు తావివ్వరాదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేస్తూ ఈ యొక్క వసతులను జిల్లా వాసులకు అందుబాటులోకి తీసుకొస్తూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని ఇంజనీర్లను సూచించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాము, డివిజనల్ ఇంజనీర్ వర్మ, జూనియర్ ఇంజనీర్ రమేష్, స్థానిక తహసీల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి యానాం కనకాలపేట గ్రామానికి చెందిన నాయకులు కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు అక్షరాల 1,1016 విరాళాన్ని అందించారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి యానాం కనకాలపేట గ్రామానికి చెందిన నాయకులు కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో 1,1016 నగదు విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వారి కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు మరియు ఉపాధి హామీ వేతనదారులు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించి తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్లు మరియు ఉపాధి హామీ వేతనదారులు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించి తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేట్లు పారితోషికం ఇవ్వాలి, నేట్లకు పారితోషికం ఇవ్వాలి, నేట్లకు పారితోషికం ఇవ్వాలి. ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి, ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి, ఉపాధి హామీ నిధులను ఎక్కువ పెంచాలి. దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఉపాధి హామీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఉపాధి హామీలో మెడికల్ కిట్లు ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి. ధరలకు అనుగుణంగా రేటు పెంచాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా రేటు పెంచాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి, గుణపాలు పాటలు పనిముట్లన్నీ ఇవ్వాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి. ఉపాధి హామీలో 500 రూపాయల కూలి ఇవ్వాలి, ఉపాధి హామీలో 500 రూపాయల కూలి ఇవ్వాలి. ఉపాధి హామీలో చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి హామీలో చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి. బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. జిందాబాద్ సిఐటియు. ఈరోజు కార్మిక సంఘం ఐక్యతగా చేస్తున్నటువంటి ధర్నాలో అన్ని సంఘాల వారు కూడా పాల్పంచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే లేబర్ కోడ్ను రద్దు చేయడం. అంటే లేబర్లు ఎవరో కూడా పోరాటానికి వెళ్ళకూడదు, సంఘాలు పెట్టుకోకూడదు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడగకూడదు. మరి హక్కుల గురించి అడగలేనప్పుడు మరి కనీస వేతనాలు ఇవ్వాలన్నదే మరి ప్రభుత్వానికి ఈరోజు తెలియడం లేదు. ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి, మరి బిడ్డలను చదివించుకోవడానికి కూడా ఫీజులు ఎక్కువ, అన్నీ ఎక్కువగా అవుతున్నాయి ఈ రోజుల్లో. మరి కనీస వేతనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆశ అవనివ్వండి, అంగన్వాడీ అవనివ్వండి, మిడ్ డే మీల్స్ అవనివ్వండి, ఉపాధి హామీ కూలీలు అవని ఎవరైనా సరే మరి కార్మిక హక్కుల గురించి అడుగుతున్నప్పుడు ఇంత కాకపోతే ఇంతైనా ప్రభుత్వం ఈ రోజుని గుర్తించడం లేదు. ఈరోజు మరి కార్మిక సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారంటే కారణం ఏంటంటే కడుపు ఖాళీ. వేతనాలు చాలేని వేతనాలు ఇవ్వడం వల్ల వాళ్ళ కడుపు ఖాళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. అందుకనేసి మేము చేస్తున్నది ఒకటే, లేబర్ కోడ్ను రద్దు చేసేదాకా కూడా మేము విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జూలై 9నే మరి ఈ సమ్మె వాయిదా వేయడం అయింది. ఖచ్చితంగా జూలై 9వ తేదీనే ఈ సమ్మెలో మేమందరం కార్మిక సంఘాలన్నీ కూడా కూర్చుని మరి పోరాటం చేస్తుందన్నది ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఆకలేస్తే అన్నం అమ్మని అడుగుతుంది కాబట్టి మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కార్మికులు పడుతున్న కష్టాలు ఏంటన్నది కూడా గుర్తించుకుని ఖచ్చితంగా మాకు కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వేతనదారులందరికీ కూడా బకాయి వేతనాలు ఇవ్వాలని, అలాగే ప్రతి కుటుంబానికి 200 రోజుల పని చెప్పాలని, నేట్స్కి పారితోషికం ఇవ్వాలని, గతంలో ఇచ్చినటువంటి పనిముట్లన్నీ కూడా ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపాధి హామీలో వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే గతంలో కమిషనర్ కార్యాలయంతో కూడా ధర్నా జరిపాం. కానీ ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఉపాధి కూలీల పట్ల, వేతనదారుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హెచ్చరికగా ప్రతి మండలం దగ్గర కూడా ఈరోజు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల్లో కానీ బకాయి వేతనాలు రాకపోతే మొత్తం ఉపాధి హామీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల విద్యుత్ డిమాండ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన సబ్స్టేషన్ ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ టవర్లు, లైన్లు ఆధునీకరణ వంటి పనుల నిర్వహణ నిమిత్తం జిల్లాలో రామచంద్రపురం డివిజన్, కొత్తపేట డివిజన్లోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో మినహా మిగిలిన మండలాలలో విద్యుత్ పవర్ కట్ ముందుగా నిర్దేశించిన గ్రామాలలో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
స్థానిక కలెక్టరేట్ నందు ఏపీ ట్రాన్స్కో మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి విద్యుత్ టవర్లు ఏర్పాటు సందర్భంలో విద్యుత్ పవర్ కట్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 90 టవర్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 60 టవర్లు నిర్మించినట్లు, మిగిలిన 30 టవర్లు నిర్మాణానికి సంబంధించి రోజుకు 2 చొప్పున నిర్మించనున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణ సందర్భంలో విధించే విద్యుత్ అంతరాయ సమయాలను గ్రామాలను ముందుగా తెలియజేయడం జరుగుతుందని, ఆ మేరకు వినియోగదారులు సహకరించాలన్నారు. విద్యుత్ అంతరాయాలను ఉదయం 11 గంటల నుండి 5 గంటల మధ్య సమయంలో విధించడం జరుగుతుందన్నారు. సబ్స్టేషన్ మెయింటెనెన్స్ మరియు కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఈ విద్యుత్ అంతరాయాలను ప్రకటిస్తారన్నారు. స్థానిక విద్యుత్ అవసరాలలో 20% మేర ఈ యొక్క పనుల నిమిత్తం కోత విధించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి విద్యుత్ అంతరాయాలు, పవర్ కట్లు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్కో అధికారులు టవర్లు నిర్మాణ సందర్భంలో విధించే విద్యుత్ అంతరాయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముందుగా తెలియజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్పీ ఎస్ రాజబాబు, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ CHNV కృష్ణారెడ్డి, ఇరు విభాగాల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పీమల్లవరం గ్రామం పెద్దపేటలో 2022 సంవత్సరంలో 16 లక్షలతో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పేరుతో 2 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో సంబంధిత లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం గ్రామం పెద్దపేటలో 2022 సంవత్సరంలో 16 లక్షలతో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పేరుతో 2 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మాణ పనులు అప్పటి శాసనసభ్యులు ప్రారంభించి పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో సంబంధిత లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలు పూర్తి కాక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పనులు పూర్తి కావడానికి నిధులను మంజూరు చేసే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల తిరుపతి దేవస్థానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరిన మేరకు సుమారు 2 కోట్ల నిధులను ఇచ్చేందుకు దేవస్థానం బోర్డు అంగీకారం తెలిపిందని తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరంలో స్థానిక DLF కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి 1,116 రూపాయలు నగదు విరాళంగా అందజేసిన యానాం కనకాలపేట గ్రామానికి చెందిన నాయకులు కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.